Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. కృష్ణాములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడం, ఎంతో సుందరమైన దేవాలయం, అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. మరి శ్యాంబాబు గారిని నేను ఈ మధ్య కాలంలో నేను ఆర్గనైజ్ చేసినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రాంలో చూశాను, మీ పాస్టర్ గారిని. మరి మీరు ఎంత తెలుసుకున్నారో నాకు తెలియదు, కానీ ఆయన గురించి నేను చాలా తెలుసుకున్నాను. వారికి ఎంతో ప్రభు పట్ల ఆసక్తి, ప్రేమ, సేవ పట్ల భారం, చాలా విషయాలు నేర్చుకోవడానికి తపన, ఇవన్నీ కూడా మీ పాస్టర్లో నేను చూశాను. సో అలాంటి దైవజన్ని మీరు కలిగి ఉండడం అది దేవుని కృప, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి వారు సెప్టెంబర్ నెలలోనే ఈ రీతిగా ఇక్కడ ఈ దినాలు జరుగుతున్నటువంటి కూడికల్లోకి నన్ను ఆహ్వానించడం జరిగింది. నన్ను రమ్మన్నారు. ఈరోజు రేపు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ 2 రోజులు ఉంటాను ఇక్కడ. అర్థమైందా? ఈ 2 రోజులు దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను, యవనస్తులతో కూడా మాట్లాడతాను. చాలామంది యూత్ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు సీ ఆల్ దీస్ యంగ్ పీపుల్. ఏ సంఘంలో యవనస్తులు ఉంటారో ఆ సంఘానికి భవిష్యత్తు ఉన్నట్టు లెక్క. ఆమెనండి. ఉట్టి యవనస్తులు ఉంటే భవిష్యత్తు ఉండదు. సమర్పించుకున్న యవనస్తులు ఉంటే భవిష్యత్తు ఉంటుంది ఆ సంఘానికి. సో మీరు ఎంత సమర్పించుకున్నారో యవనస్తులు, ఈరోజు మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం నేను తెలుసుకుంటాను. మిమ్మల్ని పర్సనల్గా మీట్ అయినప్పుడు మీ సమర్పణ ఎంతవరకు ఉందనేది నేను తెలుసుకుంటాను. కొన్ని విషయాలు మీతో ముచ్చటిస్తాను ఈరోజు రేపు కూడాను మీతో మాట్లాడతాను. ప్రేమతో నాకు ఇచ్చిన మంచి ఆహ్వానాన్ని బట్టి మరి దేవుని దాసులు, దైవజనులు శ్యాంబాబు గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అలాగే మరి దేవుని దాసులు రెవరెండ్ క్యాలిబ్ గారు కూడా మరి చూడటం చాలా సంతోషం. నేను వారి దగ్గరే ఉన్నాను ఈ 2 రోజులు. వారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ వారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా జైమ్ ఇన్స్టిట్యూట్ యొక్క స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, ప్రియులు, వారిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ గాడ్. బైబిల్స్ ఉన్నవారు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం. నేను యాక్చువల్గా ఉత్తర ప్రత్యుత్తరములుగా చదవాలనుకున్నాను, కానీ ఉన్నాయే 4 వచనాలు కనుక మీరు 2 చదువుతారు ఆ లెక్కలో. కనుక ఈ 4 మనం చదివేద్దాం అందరం కలిపి. ఉన్నాయే 4 వచనాలు కనుక 11, 12, 13, 14 ఈ 4 వచనాలు అందరం కలిసి చదువుదాం. Hebrews chapter 5 verses from 11 to 14. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను. మీరు పాలు తినగలవారు కాదు, మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్న గనుక బలమైన వారికే. అందరూ ఆమేనండి. మంచిది. ప్రతి విశ్వాసి బైబిల్ అంతా చదవాలి. కొన్ని పుస్తకాల్లో, బైబిల్లో కొన్ని పుస్తకాలు మనం చదవం. నేను ఈ మధ్య ఒక దగ్గర మాట్లాడుతూ ఇలాగ చెప్పాను. గబుక్కని మన పరలోకానికి వెళ్ళినప్పుడు పేతురు గారు జెఫన్యాని పరిచయం చేసి ఈయన గారు జెఫన్యా అన్నాడు అనుకోండి.
అప్పుడు ఆ జెఫన్యా గారు మన వైపు చూసి, నేను రాసిన పుస్తకం చదివారా అని అడిగాడు అనుకోండి. ఏంటి మీరు పుస్తకం రాశారా అని మనం అన్నాం అనుకోండి. అంటే ఎలాగుంటుంది ఆ పరిస్థితి అప్పుడు? ఏంటి అలాగే అది అయిపోయిన తర్వాత నహూము గారిని పరిచయం చేసి, ఈయన పేరు నహూమ్ అండి అని అంటే, నేను రాసిన పుస్తకం చదివారా అని ఆయన అన్నాడు అనుకోండి. మీరు రాశారేంటి అని మనం అన్నాం అనుకోండి. అది ఎలాగుంటుంది అప్పుడు కదా? కనుక ఈ కొన్ని చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి, అవి మనం చదవం. ఇవన్నీ కూడా మన మేలు కొరకే రాయబడిన పుస్తకాలు. బైబిల్లో ప్రతి పుస్తకం మన మేలు కొరకే రాయబడింది. కనుక బైబిల్లో అన్ని పుస్తకాలు చదవాలి. కాకపోతే క్రొత్త నిబంధనలో ఓ 2 పుస్తకాలు, అతి ప్రాముఖ్యమైన పుస్తకాలు ఒక 2 ఉన్నాయి. విశ్వాసి అనుకున్నవాడు ఖచ్చితంగా ఈ 2 పుస్తకాలు ధ్యానించాలి. మొదటి పుస్తకం ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక. ఖచ్చితంగా చదవాలి. ఎందుకు చదవాలా రోమీలకు రాసిన పత్రిక అంటే? క్రైస్తవ సిద్ధాంతాలని గురించి మాట్లాడే పత్రిక రోమా పత్రిక. క్రైస్తవ సిద్ధాంతాలు అంటే ఏంటి? పాపం అనగానేమి, రక్షణ అనగానేమి, కృప అనగానేమి, తీర్పు అనగానేమి, ఇవన్నీ క్రిస్టియన్ డాక్ట్రిన్స్ అని అంటాం అన్నమాట. క్రైస్తవ సిద్ధాంతాలు, వీటి గురించిన విషయాలు తెలియజేసే పుస్తకమే రోమీలకు రాసిన పత్రిక. అర్థమైందా? కనుక ఇవన్నీ తెలుసుకోవాలని ఆశపడితే ఖచ్చితంగా రోమా పత్రిక చదవాల్సింది. మరొకటి క్రొత్త నిబంధనలో మనందరం చదవాల్సినటువంటి ఒక పుస్తకం ఏంటంటే హెబ్రీ పత్రిక. ఇప్పుడు మనం తీసిన పత్రిక. ఈ హెబ్రీ పత్రిక ఎందుకు చదవాలా అని అంటే, యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గురించి రాయబడిన పత్రిక. యేసుక్రీస్తు యొక్క శ్రేష్టతని గురించి రాయబడినటువంటి పత్రిక. ది సుప్రీమసీ ఆఫ్ క్రైస్ట్ అని అంటాం మనం. యేసుక్రీస్తు వేటికన్నా శ్రేష్ఠుడో తెలియచేసినటువంటి పత్రిక ఈ హెబ్రీ పత్రిక. ఆయన ఆరాధన కన్నా శ్రేష్ఠుడు, యాజకుల కన్నా శ్రేష్ఠుడు, దేవదూతల కన్నా శ్రేష్ఠుడు, అర్పణల కన్నా శ్రేష్ఠుడు, ఇలాంటివి చాలా రాయబడింది ఈ పుస్తకంలో. హెబ్రీ పత్రికలు ఇవన్నీ రాయబడతాయి. యేసు ప్రభు ఎందుకు గొప్పవాడు, ఎందుకు ఉన్నతమైనటువంటి వాడు అనే మాట మనకి హెబ్రీ పత్రికలో చాలా బ్యూటిఫుల్గా ఈ గ్రంథకర్త మనకి వివరిస్తున్నట్టుగా చూస్తాం. కనుక యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలని ఆశ కలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఈ హెబ్రీ పత్రిక చదవాల్సింది. అయితే ఆశ్చర్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఈ 5వ అధ్యాయంకి మనం వచ్చే లోపల మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో విశ్వాసుల గురించి మాట్లాడుతూ ఈ గ్రంథకర్త ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, విశ్వాసుల్లో 2 రకాలైన విశ్వాసులు ఉంటారన్నాడు. 2 రకాలు ఉంటారట. వాళ్ళల్లో మొదటి రకము ఎవరు అంటే 13వ వచనంలో ఉంది. ఆ మొదటి రకం ఎవరు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరియు ఏమన్నాడు? పాలు త్రాగు ప్రతివాడు ఎవరట? శిశువు అన్నాడు. ఫస్ట్ రకం విశ్వాసుల్లో మొదటి రకం ఎవరంటే శిశువులు. ఇంగ్లీష్లో ఏమంటామంటే బేబ్స్ అని అంటాం. అంటే వాళ్ళు చిన్నపిల్లల లాంటి వాళ్ళు అనమాట, ఇంకా ఎదగని వాళ్ళు అనమాట. బేబ్స్ అనే మాట ఉపయోగిస్తాం, బేబీస్ అన్నటువంటి మాట. శిశువులు, లేకపోతే ఇంకొక పదం ఇంగ్లీష్లో చెప్పబడిన పదం అంటే ఇన్ఫాంట్స్ అని అంటారు. ఇన్ఫాంట్స్ అనే పదం ఉపయోగించబడింది. అంటే ఇంకా పసిపిల్లలు అన్నటువంటి మాట. ఇన్ఫాంట్స్ అంటే పసిపిల్లలు. సో విశ్వాసుల్లో నట ఒక గుంపు ఎవరంటే ఈ ఇన్ఫాంట్స్ అని అన్నారు. పసిపిల్లల్లాగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారట విశ్వాసులు. ఇప్పుడు ఇంకొక గుంపు ఉంది, నేను చెప్తాను. పసిపిల్లలు ఎవరని చెప్తాను, ఇంకొక గుంపు ఎవరో కూడా చెప్తాను, వివరిస్తాను కూడా. ఇంకొక గుంపు ఎవరట? 14వ వచనంలో రాయబడింది. 2వ గుంపు విశ్వాసుల్లో 2వ గుంపు ఎవరు? వయస్సు వచ్చినవారు. ఇది 2వ గుంపు. వయసు వచ్చిన వారు అని అంటే ఎవరు? ఇంగ్లీష్లో మెచ్యూర్డ్ పీపుల్ అంటాం అన్నమాట. ఇంకో మాట ఇంగ్లీష్ మాట ఏంటంటే గ్రోనప్స్ అని అంటాం. ఎదిగిన వారు, పరిపక్వత కలిగిన వారు అని అర్థం అన్నమాట. గ్రోనప్స్ అంటే బాగా ఆధ్యాత్మికంగా ఎదిగి పరిపక్వతలోనికి వచ్చిన వారు అని అర్థం అన్నమాట. కనుక వీళ్ళు చిన్నోళ్ళు కాదు, వీళ్ళు పసిపిల్లలు కాదు. వీళ్ళు విశ్వాస జీవితంలో బాగా నేర్చుకొని ఎదిగినటువంటి వారని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ప్రతి విశ్వాసుల సమూహంలో
ఈ 2 గుంపులు ఉంటాయట. ఒకళ్ళేమో పసిపిల్లల్లాగా శిష్యుల్లాగా ఉంటారట, మరొకళ్ళేమో ఎదిగిన వారుగా, వయసు వచ్చిన వారుగా, పరిపక్వత చెందినటువంటి విశ్వాసులుగా మరికొంతమంది ఉంటారట. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నువ్వు శిష్యుడువా, నువ్వు వయసు వచ్చిన వాడువా అని అడుగుతున్నా. అదనమాట ప్రశ్న. ఇప్పుడు నాకు ఎలా తెలుస్తుందండి నేను శిష్యుడినా, లేకపోతే నేను వయసు వచ్చిన దాననా, నేను ఎదిగిన వాడనా, నాకు ఎలా తెలుస్తుందండి అంటే, ఇదే పత్రికలో మనకు కొన్ని క్వాలిటీస్ ఇచ్చాడు ఈ ఇద్దరికి. ఆ క్వాలిటీస్ ఏంటో ఈ ఉదయకాలం మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక శిష్యులకి ఉండేటువంటి ఒక 4 లక్షణాలు ఈ పత్రికలోనే ఇచ్చాడు. ఆ 4 లక్షణాలు చెప్తాను. అలాగే వయసు వచ్చిన వారికి ఉండేటువంటి ఒక 4 లక్షణాలు చెప్పాడు, అవి చెప్తాను మీకు. కనుక చాలా ఉంటాయి లక్షణాలు, కానీ ఒక 4 చూపిస్తాను మీకు. కనుక అప్పుడు మనకు అర్థమవుతుంది, ఈ లక్షణాలు మనం చూస్తూ ఉండగా నేను శిష్యుడినా, లేకపోతే నేను ఎదిగిన విశ్వాసనా, పరిపక్వత చెందిన విశ్వాసనా, ఎదుగుతున్న విశ్వాసనా కాదా అనేది మీరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను దేవుని పట్ల. కనుక ఈ శిష్యులకు ఉండేటువంటి లక్షణాలు ఏంటో మొట్టమొదటిగా మనం చూద్దాం. ఇక్కడ ఏంటంట, ఫస్ట్ లక్షణం ఏంటో చూద్దాం. 11వ వచనం, 5వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి ఎవరైనా. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. చాలండి. ఇక్కడ ఏమన్నాడంటే, శిష్యులకు ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే వినుటకు మందులు అని అన్నాడు. మందులు అంటే మందుల షాపులో మందులు కాదు, అర్థమైందా? వినుటకు మాంద్యత కలిగిన వారు అని అర్థం అన్నమాట. అంటే ఇంగ్లీష్లో ఏమన్నాడంటే డల్ ఆఫ్ హియరింగ్ అని అన్నాడు. ఇంగ్లీష్ మాట ఉపయోగించబడిన మాట ఏంటంటే డల్ ఆఫ్ హియరింగ్, వినుటకు ఆసక్తి లేనివారు అనే మాట, వినడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు అనేటువంటి మాట, ఒకవేళ విన్నా బోధపడదు అనేటువంటి మాట. ఎందుకంటే ఆసక్తితో వినరు గనక విన్నవి వాళ్ళకి బోధపడవన్నమాట. కనుక ఇక్కడ ఏమనంటే, మీకు చాలా చెప్పాలనుకున్నాను కానీ గ్రంథకర్త అంటున్నాడు మీరు వినుటకు మాంద్యులు అనే మాట ఇక్కడ ఉపయోగించాడు కనుక నేను మీకు ఏమి చెప్పలేకపోతున్నాను అన్నాడు. అంటే మీ బుర్రకి ఎక్కట్లేదు నేను చెప్పేదైతే ఉందో. నేను ఒకవేళ లోతైన విషయాలు ఏదన్నా నేను మీతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే అవి మీ బుర్రకు అందట్లేదు, అంత జ్ఞానవంతులుగా మీరు లేరు, అంత ఆసక్తిని తెలుసుకోవడానికి మీరు అంత ఆసక్తిని కనపరచలేకపోతున్నారు అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. కనుక ఇప్పుడు పాయింట్ ఏంటంటే దేవుని బిడ్డలారా, శిష్యులు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు సంఘంలో. వాళ్ళు ఏంటంటే మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోతారన్నమాట సంఘానికి. బైబిల్ తీసుకొని వస్తారు కానీ వాళ్ళంట నోట్బుక్ ఉండదన్నమాట రాసుకోవడానికి, ఓ పేపర్ ఉండదు, పెన్ను ఉండదు అనమాట. ఏదో విన్నట్టుగా చేస్తారు, వినేసి వెళ్ళిపోతారు అన్నమాట. అవి బుర్రలోకి ఎక్కవు, అవి ఏం పని చేయవు. మనం విన్న వాటిని శ్రద్ధ వహించి రాసుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకొని మళ్ళొకసారి నెమరు వేసుకొని మళ్ళొకసారి దాన్ని చూసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఒక లోతైనటువంటి అనుభవంలోనికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ మనుషులు ఎవరట, ఈ శిష్యులనే వాడికి పెద్ద పట్టింపు ఉండదన్నమాట. వాక్యం పట్ల పట్టింపు ఉండదన్నమాట, ఎదుగుదల పట్ల పట్టింపు ఉండదన్నమాట. నేను ఇంకా ఎదగాలి, నేను ఏదో చెయ్యాలి, నేను ఏదో అవ్వాలి అన్నటువంటి ఆ తపన ఈ శిష్యులకు ఉండదన్నమాట. సంవత్సరాలు తరగబడి రక్షింపడిన తర్వాత కూడాను శిష్యులుగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది, కొంతమందిలో అవకాశం ఉంటుంది. విచారకరంగా 10 సంవత్సరాలు నువ్వు రక్షింపడి 10 సంవత్సరాలు అయినా కూడా నువ్వు శిష్యుడిగా ఉండే ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. ఎందుకంటే నువ్వు ఆసక్తిని కనపరచినప్పుడు, నువ్వు ఇలాగా నేర్చుకోవడానికి ఇష్టపడినప్పుడు, వినడానికి నువ్వు ఆసక్తిని కనపరచినప్పుడు నువ్వు ఏమి బుర్రకెక్కదు, నువ్వు బలపరచబడవు అనే మాట జ్ఞాపకం చేస్తావు. అందుకని ఇక్కడ ఒక హెచ్చరిక ఇచ్చాడు వీళ్ళకి. ఏటి హెచ్చరిక అంటే 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయంలో 11, 12 వచనాలు ఇక్కడ ఇవ్వబడిన హెచ్చరిక ఏంటో చూద్దాం. మీరు మందులు కాక, ఏం కాక అంటే ఏంటన్నాను? మందులు అంటే ఏంటన్నాను? మాంద్యత, బుద్ధి మాంద్యత కదా, డల్ ఆఫ్ హియరింగ్ అని అన్నాను కదా. మందులు అంటే అదే బుద్ధి మాంద్యత.
మీరు మందులుగాక అంటే మాంద్యులుగాక అని అర్థం అన్నమాట. కాక ఏం చేయమన్నాడు? విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. జనరల్ గా ఏం జరుగుతుందంటే అండి, విశ్వాసుల్లో మారు మనసు పొందినటువంటి క్రొత్త దినాల్లో ఉండే ఆసక్తి క్రమక్రమేణ పోద్దనమాట. మారు మనసు పొందినప్పుడు, క్రొత్తగా నువ్వు ప్రభుని అంగీకరించినప్పుడు, బాప్తీసం తీసుకున్నప్పుడు ఎక్కడ లేని ఆసక్తి ఉంటుంది నీకు. బాగా దేవుని సన్నిధిలో గడపాలని కోరిక ఉంటుంది, ప్రార్థన ఎక్కువ చేసుకోవాలని ఆసక్తి ఉంటుంది, వాక్యం బాగా చదవాలన్నటువంటి తపన ఒకటి ఉంటుంది, మందిరంలోనే ఎక్కువ సమయం గడపాలని ఆశ ఉంటుంది నీకు. కానీ క్రమక్రమేణా ఏమైపోతుందంటే ఈ ఆసక్తి తగ్గిపోద్ది అనమాట. అందుకని గ్రంథకర్త ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, చూడండి, ఇక్కడ చక్కని మాట ఉపయోగించాడు. మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలి. ఇది వరకు అంటే ఎప్పుడు? మీరు ఆ రక్షింపబడిన ప్రారంభ దినాల్లో కనపరిచిన ఆసక్తి తుదమట్టుకు ఉండాలన్నాడు. మీ నిరీక్షణ పరిపూర్ణమగు వరకు అని అన్నాడు. ఈ బాడీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు విశ్వాసికి ఉన్నటువంటి ఒక గోల్ ఏంటి చెప్పండి నాకు అందరూ. విశ్వాసులకు ఉన్నటువంటి గోల్ ఏంటి? పరలోకానికి వెళ్ళిపోవడమేనా? నాకు తెలుసు పరలోకానికి వెళ్ళిపోతారండి మీరు. అది కాదు. విశ్వాసికి ఉన్న గోల్ ఏంటంటే పరలోకానికి వెళ్ళటం కాదు. విశ్వాసికి ఉండవలసినటువంటి ఒక గురి ఏమిటనంటే మనము క్రీస్తు పోలికలోనికి మార్చబడుట. అందరూ ఆమేనండి. ఏంటి గురి? క్రీస్తు పోలికలోనికి మార్చబడటం మన గురి అవ్వాల. మన నిరీక్షణ అది. యేసు ప్రభును మనం ఎందుకు అంగీకరించామంటే, అలాగ ప్రభుని అంగీకరించిన తర్వాత ఎదుగుతూ ఎక్కడ దాకా ఎదగాలంటే క్రీస్తు యొక్క సారూప్యంలోనికి ఎదిగే అంతగా మనము బలపడాలని ప్రభు కోరుతున్నాడు. ఆమేన్. చూసారండి దేవుని బిడ్డారా, అక్కడ ఎదిగేంత వరకు నువ్వు ఆగొద్దన్నాడు ఎదుగుదల. కనుక ప్రారంభంలో ఇదివరకు మీరు కనపరిచినటువంటి ఆసక్తిని మీ నిరీక్షణ పరిపూర్ణమయ్యేంత వరకు మీరు దాన్ని ఆఫ్ చేయొద్దన్నాడు. ఆ ఆసక్తిని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయమన్నాడు. ఆసక్తి తగ్గిపోతే ఎలాగా? అదనమాట పాయింట్. కనుక ఇప్పుడు నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నువ్వు రక్షింపబడిన క్రొత్త దినాల్లో ఉన్న ఆసక్తి ఇప్పుడు నీకుందా అన్నాడు. అప్పుడున్న ప్రార్థన భారం ఇప్పుడు నీకుందా? అప్పుడు వాక్యం పట్ల నీకున్నటువంటి ఆసక్తి ఇప్పుడు ఉందా? అప్పుడు ఏ కార్యక్రమం సంఘంలో పెట్టినా పరుగున నువ్వు మొదటిగా నువ్వే వచ్చేదాన్ని. ఇప్పుడు ఆ ఆసక్తి, ఆ తపన నీకుందా అని అడుగుతున్నాను. లేకపోతే క్రమక్రమేణా అలవాటైపోయి నువ్వు మామూలుగా నిర్లక్ష్యాన్ని వహిస్తున్నట్లయితే ఇది విచారకరం. నువ్వు ఎదగవనే మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తాం. ఎందుకు ఈ రీతిగా ఎదగలేని స్థితి ఒకటి ఉందనంటే ఇక్కడ ఇంకొక కారణం ఇచ్చాడు. అది చూద్దాం. ఎందుకు ఎదగలేకపోతున్నారంటే ఇంకొక కారణం ఉంది. 4వ అధ్యాయం తీయండి ఇప్పుడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనం చూద్దాం. 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. ఆగండి, ఏమైందంట వాక్యం? ఎందుకు నిష్ప్రయోజనమైందన్నాడు ఇక్కడ? వారు విశ్వాసము కలిగిన వారితో కలిసి ఉండలేదు, విశ్వాసులతో కలిసి ఎదగలేదు, విశ్వాసులతో సమయం గడపలేదు, విశ్వాసుల సమూహంలోనికి రావడానికి వారు ఇష్టపడలేదు కనుక వారు ఆధ్యాత్మికంగా ఎదగలేని స్థితిలో ఉండిపోయారు అంటున్నాడు అనమాట. అది సంగతి. చూసారండి దేవుని బిడ్డలారా. కనుక దీనికి ఒక బలమైన కారణం ఉంది ఎదగలేపడానికి. నా మటుకు నేను రాణించగలను, నేను చేయగలను, నేను మేనేజ్ చేయగలను, నేను ఉండగలను, నేను ఎదగలను అనుకుంటావు చూసావా? అది పొరపాటు అనమాట. అదే పొరపాటు అనమాట. ఐ కెన్ డూ ఇట్ అని అనుకుంటే పొరపడ్డట్టే లెక్క. నాకేం తొందర లేదు, నా మటుకు నేను ఎదుగుతాను అనుకుంటే నువ్వు పొరపడ్డట్టే లెక్క. దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోవాలి. కనుక నేను విశ్వాసుల సమూహంలోనే ఎదగలను, విశ్వాసంతో కలిసి వాక్యాన్ని ధ్యానించుకుంటుంటా అంటే అప్పుడే నేను ఎదగలను. అందుకనే వారం మధ్యలో మీకు బైబిల్ స్టడీస్ ఏర్పాటు చేసి ఉంటారేమో కదా, వాటికి వెళ్ళాలి. మీరు బైబిల్ స్టడీస్లో బాగా పాల్గొనాలి అందరూ. నాకు తెలిసిన ఒక చర్చ్ ఉందండి, ప్రతి వారం
ఆదివారం కాకుండా వారం మధ్యలో ఇంకొక రోజున బైబిల్ స్టడీ పెడతారు పాస్టర్ గారు. ఆ బైబిల్ స్టడీకి ఎంతమంది వస్తారో తెలుసా అండి? 300 మంది వస్తారు. ఆదివారం వచ్చినట్టు వస్తారు అందరూ. ఆ బైబిల్ స్టడీకి 300 మంది వస్తారు. ఏంటి మరి ఆసక్తి ఏంటది? ఎందుకు అంతగా ఎందుకు రావాలి? బుధవారమో గురువారమో మళ్ళీ బైబిల్ స్టడీ పెడితే సంఘం అంతా ఎలాగొచ్చేస్తున్నారబ్బా. ఇదనమాట ఆసక్తి. మేము తెలుసుకోవాలా, మేము ఎదగాల. ప్రభువుని అంగీకరించిన నాడు ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఉండిపోతే మేము శిష్యులమే, మేము బేబీస్ అన్నట్టు లెక్క, మేము పసిపిల్లలం అన్నట్టు లెక్క, మేము ఎదగినట్టు లెక్క అనమాట. అలాంటి ఒక పరిస్థితిలోకి మనం దిగజారిపోకూడదని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డ. కనుక శిష్యులకు ఉండేటువంటి ఒక మొదటి లక్షణం ఏంటంటే వినుటకు మాంద్యులు అనే మాట రాసుకోవాలి. డల్ ఆఫ్ హియరింగ్ అనే మాట, ఇది మొదటి లక్షణం. వినుటకు మాంద్యత కలిగిన వారు అనే మాట. రెండవది, ఈ శిష్యులకు ఉండేటువంటి రెండో లక్షణం. ఎన్ని లక్షణాలు చెప్తాను నేను? 4 చెప్తాను. ఇప్పుడు ఎన్ని చెప్పా? ఒకటే చెప్పా. మంచిగానే ఫాలో అవుతున్నారు మీరు. ఒకటే చెప్పా. ఇప్పుడు శిష్యులకు ఉండేటువంటి, మరి హెబ్రీ పత్రిక మళ్ళీ 5వ అధ్యాయంకి రండి. శిష్యులకు ఉండేటువంటి రెండవ లక్షణం ఏంటో చూద్దాం. 13వ వచనం. మరియు పాలు తాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు. హలో విన్నరా? ఏటట? ఎందులో అనుభవం లేదు? అందరు చెప్పాలి. ఎందులో అనుభవం లేదట? నీతి వాక్యము విషయంలో అనుభవం లేనివాడు, అన్స్కిల్డ్ ఇన్ రైచియస్నెస్ అని అన్నాడు. రెండవ లక్షణం ఏంటంటే అన్స్కిల్డ్ ఇన్ రైచియస్నెస్, అంటే నీతియుక్తమైన జీవితంలో అనుభవం లేదు. ఇది రెండో లక్షణం. అంటే దాని అర్థం ఏంటి? నీతియుక్తమైనటువంటి జీవితంలో అనుభవం లేనివాడు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధతలో ఎదగడానికి ప్రయాసం లేదన్నమాట. నేను ప్రేమలో ఎదగాలని అనుకోవట్లేదు అనమాట. నేను తగ్గింపులో ఎదగాలని అనుకోవట్లేదు అనమాట. అర్థమవుతా? నేను క్షమాపణలు ఎదగాలనుకోవట్లేదు అనమాట. నేను యేసు క్రీస్తు నా నుండి ఏదైతే ఆశిస్తున్నాడో ఆయా రంగాల్లో, ఆయా లక్షణాల్లో నేను దినదినము ఎదిగి బలపడాలన్నటువంటి ఆ ఆసక్తి నాలో లేకుండా పోయిందనమాట. నీతియుక్తమైన జీవిత ఎదుగుదలలో ఆసక్తి లేదు అన్నాడు. అన్స్కిల్డ్, అందులో నాకేం లేదట, నిపుణత లేకుండా పోయింది అనే మాట మనకి జ్ఞాపకం చేస్తాడు. ఎందుకో తెలుసా అండి? ఎందుకో తెలుసా? ఆ తపన ఉండదు. నేను ఇంకా ప్రార్థనలు ఎదగాల, ఇంకా పరిశుద్ధతలు ఎదగాల, ఇంకా ప్రేమలు ఎదగాల అని ఎందుకు అనుకోరు తెలుసా అండి? దీనికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే కొరింథీయులకు రాసిన, ఒకసారి 2వ పత్రిక తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. 2 Corinthians chapter 10 verse 12. 12వ వచనం. తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకొనుటకైనను. ఆగండి, మనం వాక్యం చదివేటప్పుడు మనం స్టార్టింగ్ నుండే గమనించుకుంటాం బెటరు. ఎవరట వీళ్ళు? ఎవరు అంటే వీళ్ళు తమను తామే అంటే అర్థం ఏంటమ్మా? వాడికాడి ఈపు కొట్టుకుంటాడు, శబాషరా బాబు నువ్వు అని. నువ్వు చాలా మంచోడిరా బాబు, నువ్వు బాగానే రాణిస్తున్నావు, నీ జీవితం బాగుంది, నీ ప్రార్థన బాగుంది, నీ విశ్వాసం బాగుంది, నీకేం తొందర లేదు అని ఆడికాడే భుజం తట్టుకుంటాడు అనమాట. తమను తామే మెచ్చుకుని వాడు అని అన్నారు చూసారా? ఆడికి ఇంకేంటంటే ఆడి అద్దంలో చూసుకొని నేను బాగానే ఉన్నాను అనుకున్నట్టుకుంటాడు అనమాట. అదనమాట. కనుక నా విశ్వాస జీవితంలో నాకేం డోకా లేదు, నేను అన్ని విషయాల్లో బాగానే ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఇంకెదుగుదల ఉండదు అనమాట. అంతేకాదు, ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఏంటది? 2వ వచనం మళ్ళీ 12వ వచనం మళ్ళీ చదవండి. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుటకైనను మేము తెగింప చాలము కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకడు సరిచూసుకొనుచున్నందున గ్రహింపలేకున్నారు. హలో, వింటున్నారా మీరు? అందరు నా వైపు చూడండి. ఇప్పుడు ఈ ఎదుగుదల లేనోడు ఎందుకు ఎదగట్లేదట? ఎందుకు నేను ఇంకా పరిశుద్ధతలు ఎదగాలని అనుకోవట్లేదు? ఎందుకు నేను ప్రేమలు ఎదగాలని అనుకోవట్లేదు? ఎందుకు నేను నీతిలో ఎదగాలనుకోవట్లేదు? ఎందుకు అనుకోవట్లేదు అంటే వీళ్ళలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ విశ్వాసట వీడికన్నా తక్కువ స్థాయిలో ఉన్నోడిని చూసి ఆడికన్నా నేను బెటర్లే అనుకుంటాడు అనమాట. అది సంగతి. ఆమె కన్నా నేను బాగానే ఉన్నానులే అనుకుంటాను. నేను ఎవ్రీ వీక్ బైబిల్ స్టడీకి వెళ్తాను, ఆమె రాదు కదా. ఆమె నెలకోసారి వస్తుంది.
నేను ప్రతి ఉపవాస గుడికి వెళ్తాను, ఆమె రాదు కదా అనుకుంటాడు అనమాట. సో ఎప్పుడైతే నువ్వు నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నాడని చూసి నిన్ను నువ్వు పోల్చుకొని సరి చేసుకొని చూసుకుంటావో అప్పుడు ఏమవుతుందంటే ఆడికన్నా నేను బాగానే ఉన్నానులే అనుకుంటావు అనమాట. అప్పుడు ఎదగటానికి ట్రై చేయవు ఇంకా. కానీ నీకన్నా బాగా ఉన్నతంగా ఎవరైతే రాణిస్తున్నారో ఆధ్యాత్మిక జీవితంలో, వాళ్ళు ఎవరైతే బాగా ఎదుగుతున్నారో, ఎవరైతే దేవుని యందు ఆసక్తి కలిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారో అట్టి వాళ్ళని చూసి నేను ఎప్పుడు అలాగే అవుతాను రా బాబు అని అనుకున్నప్పుడే ఎదుగుతావు అన్నమాట. అనుకున్నప్పుడే ఎదుగుతావు. నేను మారుమనసు పొందిన కొత్త దినాల్లో మా ఊరిలో బ్రదర్ ఉండేవాడు, శేఖర్ అన్న ఒక ఆయన ఉండేవాడు. ఆయన నన్ను ఊరికే ఎంటేసుకుని తిప్పేవాడు. అక్కడిక్కడ ఎక్కడ ప్రేయర్ మీటింగ్ జరిగితే అక్కడ బాగా ప్రేయర్ మీటింగ్స్ అని దాన్ని కూడికలు ఏర్పాటు చేసి సేవ చేసేవాడు. ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎంటేసుకుని వెళ్ళిపోయాడు అనమాట. నేను ఆయన చూస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే నేను ఎప్పుడు ఈ అన్నలాగా ఉంటానప్ప అనుకునేవాడు అనమాట. ఈ అన్నలాగా ఎప్పుడు చేయాలి నేను, ఇన్ని ప్రోగ్రామ్స్, ఇన్ని కార్యక్రమాలు ఎప్పుడు చేయాలి ప్రభు కొరకని ఒక రకమైన ఆసక్తి నాలోకి వచ్చేసింది అనమాట ఆయన చూడంగా. నాకు ఎందుకు వచ్చింది? ఎందుకంటే నాకంటే ఉన్నతంగా ఉన్నాడు కనుక, నాకంటే ఎక్కువ పనులు చేస్తున్నాడు కనుక. నేను ఆయన్ని చూసినప్పుడు ఏమనిపించిందంటే అయ్యో నేను అలా చేయలేకపోతున్నానే, నేను ఇంకెప్పుడు చేస్తాను అలాగా అన్నటువంటి ఒక తపన నాలో పెరిగిందనమాట. దేవుని బిడ్డలారా, మన అందరిలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే మనకన్నా తక్కువ స్థాయిలో నుండి చూసి నేను బాగాలే ఉన్నానులే అనుకుంటావు అనమాట. ఇక అక్కడితో నీ ఎదుగుదల ఆగిపోయింది లెక్క. ఇంకా అవుట్, నువ్వు ఎదగవు, అక్కడితో ఆగిపోయావు. అందుకే ఇప్పుడు నువ్వు ఎవరు అవుతావు? అప్పుడు శిష్యుడివే. చెప్పండి, ఎవరు అవుతున్నావు అప్పుడు? విశ్వాసులు ఎన్ని రకాలని చెప్పాను? మొదటి రకం ఏంటన్నాను? శిష్యులు. రెండో రకం వయసు వచ్చిన వారు. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? శిష్యులు కూడా లక్షణాల గురించి మాట్లాడుతున్నాం. బేబ్స్, విశ్వాస జీవితంలో పసిపిల్లల్లో ఉండేవాళ్ళు, ఇన్ఫాంట్స్, ఎదగలేని స్థితిలో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుని బిడ్డలారా, ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక సహజ. ఎప్పుడు కూడా కంపారిజన్ ఉండొద్దు. కంపేర్ చేసుకోదలిస్తే నీకంటే ఉన్నతంగా ఉన్నోడిని చూసి పోల్చుకొని చూసుకో. నేను అలాంటి కార్యక్రమాలు నేను ఎప్పుడు పెడతాను, అంత స్థాయికి నేను ఎప్పుడు ఎదుగుతాను అని నువ్వు అనుకోవాలి. అనుకున్నప్పుడే ఎదుగుతావు. ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సి. ఇది రెండవ లక్ష్యం, శిష్యులకు ఉండాల్సినటువంటి రెండవ లక్ష్యం. ఇప్పుడు ఇంకొకటి, మూడవ పెద్ద ప్రాబ్లం ఉంది వీళ్ళలో. అదేంటంటే కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు ఉన్నారు కనుక మొదటి పత్రిక తీయండి. మొదటి పత్రిక 3వ అధ్యాయం, 1 Corinthians chapter 3. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 2-3 వచనాలు. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని. ఎప్పటిలో? అప్పట్లో అంటే ఎప్పట్లో? రక్షింపబడిన కొత్త దినాల్లో. ఎలా పెంచాడంట? పాలతో పెంచాడంట. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా పుట్టిన శిష్యులకి బలమైన ఆహారం పెట్టలేం కదా మనం. కనుక నిదానంగా కొద్దిగా వాక్యం చెప్తూ వాళ్ళని పాలు ఇచ్చినట్టుగా చిన్న చిన్న మాటలు చెప్తూ వాళ్ళని బలపరుచుకుంటూ రావాలి. వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు కొంచెం బలమైన ఆహారం మళ్ళీ పెట్టాల్సినటువంటి అవసరత ఉంటుంది. ఇప్పుడు పౌలు గారు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. విచారం ఏంటంటే ఈ విశ్వాసులట ఇంకా శిష్యులాగానే ఉండిపోయారట. ఆ ఫస్ట్ కేటగిరీలో ఉన్నారన్నమాట. ఆ ఫస్ట్ గ్రూప్కి చెందిన వాళ్ళలాగానే ఉండిపోయారు. ఎందుకున్నారు అనేది కూడా చెప్తున్నాడు. వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు చూడండి 2-3 వచనాలు మళ్ళీ. ఏంటట? అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కాదా? మీరు ఇంకను అంటే అర్థం ఏంటి? ఇంకను అంటే స్టిల్. ఇంగ్లీష్ మాత్రం బాగానే చెప్పారు, రైట్. ఇంకను అంటే యట్, స్టిల్ అన్నమాట. అంటే ఇంకను అంటే అర్థం ఏంటంటే 5 సంవత్సరాలు అయినా రక్షింపబడి 6 సంవత్సరాలు అయినా రక్షింపబడి 10 సంవత్సరాలు అయినా ఇంకను మీరు బలమైన ఆహారం పుచ్చుకునే స్థితిలో లేరబాయ్ అన్నాడు అన్నమాట. వీళ్ళతో మాట్లాడుతూ మీరు ఇంకా శరీర సంబంధంగానే ఆలోచిస్తున్నారు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన మీలో కనపట్లేదు, ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తి మీలో కనపట్లేదు, శరీర రీతిగా ఆలోచన చేస్తున్నారు. ఇంకా ఇదేట్రా బాబు, మీరు రక్షింపబడి ప్రభువుని అంగీకరించి ఇన్ని సంవత్సరాలైనా మీ బుద్ధి మారలేదేటి, మీ ఆలోచన మారలేదేటి అంటున్నాడు అనమాట పౌలు గారు ఇక్కడ.
విశ్వాసుల్లో కనపడేటువంటి పెద్ద లక్షణం ఏంటంటే, శిష్యుల్లో ముఖ్యంగా శిష్యులుగా ఉండేటువంటి వారిలో కనపడేటువంటి లక్షణం ఏంటంటే, ఇక్కడ చెప్పాడు చూడండి ఏటది. ఇప్పుడు చదువు కంటిన్యూషన్ చేయండి. అదేంటది? మీలో 3వ వచనం, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకొని వారు కారా అని అన్నాడు. చూసారండి వీళ్ళు ఎలాగున్నారంటే, వీళ్ళు శరీర రీతిగా నడుచుకొని అన్నాడు. అంటే ఎదగలేదు వీళ్ళు. ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం? శరీర రీతిగా ఎందుకు నడుచుకుంటారంటే, వీళ్ళలో ఏం కనపడుతుందట? అసూయ, ఇంకోటి కలహం. మీకుందా అసూయ? ఇప్పుడు ఉన్నా చెప్పర్లే, ఉందేటి? ఓ ఆమెనా ప్రార్థన చేసేది, మేము చేయమా అంటే అసూయగా? ఇక ఆడలేనా ముందుండి పాడాల్సింది, మేము పాడలేమా అంటే అసూయగా కదా? ప్రధానికి వాడలేనా అంటే అసూయే. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు వాడబడు. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు అనబాక, నా వల్ల కాదని అనబాక. నువ్వు వెంటనే ముందంచి వేసి నిలబడు. ప్రభు నిన్ను బలపరిచి వాడుకుంటాడు. ఆమె నన్ను. అసూయ, కలహం విశ్వాసంలో కనపడేటువంటి పాపాలు అన్నమాట ఇవన్నీ కూడా. ద్వేషం, పగబెట్టుకోవడం, మొహం తిప్పుకోవటం, మూతిరుచుకోవటం, ఇవన్నీ ఉంటాయి కదా, విశ్వాసంలో ఉంటాయి. కష్టం. ఇది ఉంటే అర్థం ఏంటంటే, నువ్వు ఇంకా శరీర సంబంధంగానే ఉన్నావు అబ్బాయి, నువ్వు ఎదగలేదురా అంటున్నాడు. నువ్వు ఎదగలేవు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా బెరాక చర్చిలో? ఎదగని స్థితి, శరీర సంబంధమైన ఆలోచన, శరీరానుసారమైనటువంటి వైఖరి, ప్రవర్తన, ఆధ్యాత్మిక ఎదుగుదల కనపడలేకపోవడం. ఎదిగిన వాడికి గుర్తు ఏంటంటే, అన్నిటిని సహిస్తాడు, తగ్గించుకుంటాడు, ఇట్స్ ఓకే అంటాడు, నో ప్రాబ్లం, వాళ్ళకి ఇచ్చేయండి సార్, ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు చేయమనండి సార్ అంట. నేను అనుకుంటానులేండి, ఏం కంగారు. నేను చెప్పులు స్టాండ్ దగ్గర ఉంటానులేండి, ఏం కంగారు. ఏంటంటే ఎదుగుదల గుర్తు ఏంటంటే తగ్గించుకోవడమే ఎదుగుదల గుర్తు. ఆ ఎదుగుదల నీలో ఉందని అడుగుతున్నా ఈ ఉదయకాలం. నువ్వు ఎదిగావా? శిష్యుడిగా ఉన్నావా? ఏ విషయంలో ఎదగలేకపోతున్నావు అన్నది కూడా ఒకటి మనము ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. తాను నిలుచుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలా. శరీర సంబంధమైనటువంటి లక్షణాలు ఏంటి? శరీర క్రియలు బహు స్పష్టమై ఉన్నవి అని అన్నాడు గలతీ 5లో. ఏమన్నాడు? ఏంటట అవి? జారత్వము, అపవిత్రత, కామహత్రత, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ లక్షణాలన్నీ నాలో ఉన్నాయో చూసుకోవడమే. నేను ఎదిగానా లేదా, లేకపోతే వీటి నుంచి బయటపడ్డానా లేదా. ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు ఎన్ని చెప్పాను? 3 లక్షణాలు చెప్పాను శిష్యుల్లో. మొదటి లక్షణం ఏంటి? బుద్ధిమాంద్యత, వినుటకు మాంద్యులు అనే మాట, డల్ ఆఫ్ హియరింగ్ అనే మాట. రెండోది, నీతి వాక్యం విషయంలో అనుభవం లేదు, అన్స్కిల్డ్ ఇన్ రైచియస్నెస్ అనే మాట. మూడోది ఏమన్నాను? కార్నాలిటీ, శరీర సంబంధమైన లేదా శరీరానుసారమైన జీవితాన్ని కలిగి ఉండడం అన్నమాట. కార్నాలిటీ అంట అదే. ఇవన్నీ ఏంటంటే శరీర సంబంధమైన జీవితం అన్నమాట. అసూయ, కలహము, ద్వేషము, పగ, క్షమించలేని తత్వం, ఇవన్నీ ఏంటంటే శరీర సంబంధమైన లక్షణాలు అన్నమాట. కనుక విశ్వాసిలో ఎదుగుదల లేనప్పుడు శరీరానుసారమైనటువంటి జీవితం కనపడుతుంది అన్నమాట. ఇంకా అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ లక్షణాలు దానికి సంబంధించినటువంటి లక్షణాలుగా ఉంటాయి. కనుక ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఉంది వీళ్ళలో. అదేంటనంటే 4వ చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం తీయండి. ఈ శిష్యులకు ఉండేటువంటి ఒక పెద్ద ప్రాబ్లం ఒకటి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి. ఏమై ఉండి? పసిపిల్లలు అంటే ఎవరు? ఎదగని వారు. పసిపిల్లలు అంటే ఎవరు? శిశువులు అనే మాట మనం మాట్లాడుతాం కదా, ఇన్ఫాంట్స్ అని అన్నాడు కదా. ఇక మీదట పసిపిల్లలమై ఏమై ఉండాలట?
మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు రైట్ ఉపదేశం ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. ఆగండి. ఇప్పుడు విన్నారా మీరు? ఈ ఎదగలేనోడికి జరిగే ప్రమాదం ఏంటి తెలుసా అండి? ఉట్టికినే కల్పనా కథలకు లోనైపోతాడనమాట, అబద్ధ బోధకులకు లోనైపోతాడనమాట. ఇది ప్రాబ్లం. కనుక మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ అబద్ధ బోధకులు సర్వసాధారణంగా వారు ఎవరిని పట్టుకుంటారంటే ఎదగినోండి పట్టుకుంటారు, ఎదిగినోండి పట్టుకోరు. క్రొత్తగా మారు మనసు పొందిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు బాగా వాక్యములో వేరు పారినోడి దగ్గరికి వెళ్ళరాళ్ళు. వీడికి వాక్యం బాగా తెలుసురా బాబు, వీడితో మనం మాట్లాడలేమనుకుంటారు. ఎవరైతే అప్పుడే ప్రభువుని అంగీకరించి అప్పుడే బాప్తీసం తీసుకొని అప్పుడే ఎదగడానికి ట్రై చేస్తున్నారో, ఇంకా వాళ్ళకి వాక్యంలో అనుభవం లేదు ఇంకా అప్పటికి, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారన్నమాట అబద్ధ బోధకులు. అందుకే అటు ఇటు కల్పనా కథలకి వీళ్ళు కొట్టుకొని పోతారనమాట. వీళ్ళు దే క్యాన్ బి ఈజీలీ డ్రిఫ్టెడ్ ఫ్రమ్ ద ట్రూత్ అనే మాట. డ్రిఫ్టింగ్ ఫ్రమ్ ద ట్రూత్, సత్యము నుండి తొలగిపోయే లక్షణం ఒకటి ఉంటుంది వీళ్ళలో, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది 4వ లక్షణం, డ్రిఫ్టింగ్ ఫ్రమ్ ద ట్రూత్ అనే మాట. ఇది 4వ లక్షణం, సత్యము నుండి తొలగిపోవారు. హెబ్రీ పత్రికకు రండి, ఇక్కడ ఒక మాట గుర్తు చేస్తాను మీకు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంకి రండి ఒకసారి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం చూడండి. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడుకుడి. అదిగో చూసారా ఏమన్నాడు? నానా విధములైన అన్య బోధల చేత మీరు త్రిప్పబడుకుడి అన్నాడు. త్రిప్పబడుకుడి. ఎదిగిన వాడు అలాగా ఇట్లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయడు. మీ ఇంటికి ఎవరైనా అబద్ధ బోధకులు వస్తే, ముఖ్యంగా సిస్టర్స్ అందరు వినండి నా మాట, అబద్ధ బోధకులు ఎప్పుడు వస్తారో తెలుసు? మీ ఇంటికి మీ ఆయన లేనప్పుడు వస్తారు. మీ ఆయన గారు లేనప్పుడే వస్తారు ఆయన, వాళ్ళు వస్తారు. మీరు ఒక్కరే ఉంటారు కదా ఇంట్లో, అప్పుడు వస్తారన్నమాట. వాళ్ళు ఇద్దరుగా వస్తారు మీ ఇంటికి. వచ్చి ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అంటారు. అబ్బో దైవజనులు వచ్చేసారని మీరు ముసుకేసుకొని ఇంట్లోకి పిలిచి కాఫీ ఇచ్చి కూర్చోబెడతారు. ఇంకా వాళ్ళు లేనిపోరాన్ని చెప్పేస్తారు. పిచ్చి పిచ్చి బోధ అంతా చేసి మీ బుర్ర అంతా పాడు చేసేసి వెళ్ళిపోతారు అన్నమాట. ఆడు వెళ్ళిపోయిన తర్వాత మీ ఆయన గారు వచ్చిన తర్వాత మీరు మీ ఆయన గారు బుర్ర పాడు చేసేస్తారు అన్నమాట. ఇట్టట కదండి అట్టట కదండి అనుకుంటా. మీరు వాక్యం చదవరు, వాక్యంలో ఇలాగుంది కదా అని వాళ్ళని అడగరు. ఎందుకంటే మీకు వాక్యంలో అనుభవం లేదు కదా, మీకు వాక్యంలో అనుభవం లేదు కనుక వాళ్ళు అడగలేరు. కనుక ఉట్టికినే త్రిప్పబడతారు అన్నాడు అనమాట. అబద్ధ బోధకులు ఉట్టికిన లోనైపోతారు. మీరు ఎవరైతే శిష్యులుగా ఉంటారో ఆధ్యాత్మికంగా ఎదగలేని స్థితిలో, వాళ్ళు అబద్ధ బోధకులకి ఉట్టిగా లొంగిపోతారు అనమాట. అబద్ధ బోధకులకి ఉట్టికినే లొంగిపోతారండి దేవుని వాక్యం సెలవిస్తుంది. తిమోతికి రాసిన పత్రిక ఇంక భయంకరమైన మాట ఒకటి ఉంది చూడండి. మా మొదటి పత్రిక 4వ అధ్యాయం, రెండో పత్రిక 4వ అధ్యాయం, రెండో పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. రెండో పత్రిక తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులకును తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చినేంటి వచ్చేసింది కూడాను. పౌలు గారు అప్పుడు తిమోతికి రాస్తూ అన్న మాట ఇప్పుడు వచ్చేసింది కూడాను. దురద చెవులు కలిగిన వాళ్ళు, కల్పనా కథలు వినటానికి ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు మీరు ఒక మాట గమనించండి, ఎవరైతే జోక్స్ చెప్పి ఒక గంట సేపు నవ్వించి వర్తమానంలో నవ్వించేసి వెళ్ళిపోతారో అలాంటివి ఇష్టపడే వాళ్ళందరూ శిష్యులే అనమాట, ఎదగనోళ్ళు అని. అలాంటివి ఇష్టపడే వాళ్ళందరూ ఈ ఎదగనోళ్ళు అని లెక్క, శిష్యులు అనమాట. వాళ్ళు కల్పనా కథలకే ఇష్టపడతారన్నమాట, అంతే. నిజమైన వాక్యాన్ని వినడానికి, లోతైన వాక్యాన్ని వినడానికి వాళ్ళకి ఆసక్తి ఉండదు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఈ 4 లక్షణాలు పొరపాటున మనలో ఎవరిలో ఉన్నాయేమో ఆలోచన చేసుకోవడం బెటర్. ఉండవని నేను అనుకుంటున్నా. ఈ పాటికి మీరు ఆమె అనాలే, అనలేదంటే ఉన్నవేనేగా. ఉండవని నేను అనుకుంటున్నానంటే ఆమె అనాలి మీరు కదా. ఇంకా ఆలోచిస్తున్నట్టు ఉన్నాయేమో నాలో అన్నట్టుగా ఉంది మీరు చెప్పేది, మీరు ఆలోచన అంతా. సరే మంచిది. ఇప్పుడు రెండో గుంపు చూద్దాం. రెండో గుంపు ఎవరన్నాను? వయస్సు వచ్చిన వారు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో
వయసు వచ్చి ఆగండి అమ్మా. 14వ వచనంలో వయసు వచ్చిన వాళ్ళ లక్షణాలు చాలా రాశాడు అక్కడే. ఆ లక్షణాలన్నీ ఏంటో చూద్దాం. ఓకే, నేను ఇప్పుడు శిష్యులకి 4 లక్షణాలు చెప్పాను కదా, వయసు వచ్చిన వాళ్ళకి కూడా 4 లక్షణాలు చూపించి మనం ప్రార్థన చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మొదటి ఫేజ్లో శిష్యులకు ఉండేటువంటి 4 లక్షణాలు చెప్పాను కదా. మరి ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేదో మీరు ఆలోచించుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఉంటే ఏం చేయాలా? సరి చేసుకోవాలి, మారాలి, ఎదగడానికి ప్రయత్నం చేయాలి కదా. ఏటి నేను అని అనుకోవాలి. ఎలాగున్నా నీటని. ఇన్ని సంవత్సరాలైనా నేను ఇంక ఎలాగున్నా నీటి అని అనుకోవాలన్నమాట. నీకు నువ్వే అసహ్యం పుట్టాలి. నీ ఆధ్యాత్మిక ఎదుగుదల చూసినప్పుడు నీకే అసహ్యం కలగాలి. ఇది ఎట్రా బాబు, ఇలాగున్నాను నేను ఇన్ని సంవత్సరాలైనా, ఎదుగుదల లేకుండా వేస్ట్ అని అనుకోవాలి. అలాగ అనుకున్నప్పుడే పౌరుషం కలిగి నువ్వు ఎదగడానికి ట్రై చేస్తావు. సరే, ఇప్పుడు వీళ్ళ లక్షణాలు ఏంటో చూద్దాం. 14 వచనం చదివేసేయండి. ఇప్పుడు వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. వాహ్, ఇక్కడ కొన్ని మంచి లక్షణాలు పెట్టాడండి. ఫస్ట్ లక్షణం మీరు గమనించాల్సిన ఫస్ట్ లక్షణం ఏంటంటే అభ్యాసము. అందరానండి, ఏంటన్నాడు? అభ్యాసం అంటే ఏంటి? ఎక్సర్సైజ్, కసరత్ మీ భాషలో. స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అని అంటాం దీన్ని. ఆధ్యాత్మికమైన అభ్యాసం అని అంటాం అన్నమాట. అభ్యాసం చేసుకుంటారట వీళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసంలో జరిగేది ఏంటంటే మంచి ఏంటో చెడేంటో కనుక్కుంటావు నువ్వే. నీకే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. మీ పాస్టర్ గారు నీకు చెప్పాల్సిన పని లేదు. ఇది తప్పురా బాబా అని అడగాల్సిన పని లేదు, చెప్పాల్సిన పని లేదు. నువ్వు ఈ పని చేయకుండా ఉండాల్సిందే అని అనాల్సిన పని లేదు. మీ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సిందే అని అనాల్సిన పని లేదు. ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసం కలిగిన వాడికట మేలు కీడులను వివేచింపగలిగినటువంటి జ్ఞానం వచ్చేస్తుందంట ఆడికి. ఆమెనండి, ఎంత మంచి మాట అండి. అయ్యో నేను పొరపాటు చేస్తేనే, ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని తర్వాత అనుకుంటామా. కానీ వీడికి అన్నీ స్ట్రైక్ అయిపోతుంది అనమాట. వీడికి ఈ ఎదిగినోడికి ఏమైపోతుంది, వెంటనే ఎక్కడో నాకు కొడుతుందిరా బాబు, ఇది మంచిది కాదు అనిపిస్తుంది నాకు అనుకుంటాడు అనమాట. ఎక్కడో నేను తప్పు చేస్తాను అనిపిస్తుంది అనుకుంటాడు అనమాట. ఇది సరైనది కాదు, నేను తీసుకున్న నిర్ణయం సరైనది కాదు, ఆత్మ నన్ను గద్దిస్తుందని ఆడికి తెలిసిపోద్ది అనమాట. ఆమెనండి, చూసారా? ఆ గద్దింపు ఉందా నీకు? ఆ ప్రేరేపణ కలుగుతుందా నీలో? కొన్ని నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నప్పుడు నీకు అలాంటి ఆలోచన వస్తుందంటే షబాష్, నువ్వు ఎదుగుతున్నట్లు లెక్క అనమాట. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నట్లు లెక్క అనమాట. ఆ ఫీలింగ్ రావాలి నీకు, ఆ ప్రేరేపణ రావాలి నీకు, ఆ గద్దింపు రావాలి నీకు. అయ్యో నేనేదో జరిగిపోతుంది, నాకు ఇక్కడ తప్పు చేస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నువ్వు కరెక్ట్ ట్రాక్లో ఉన్నట్టు లెక్క అనమాట. ఆత్మీయ జ్ఞానేంద్రియములు అని అన్నాడు ఇక్కడ. ఆత్మీయ జ్ఞానేంద్రియములు అంటే అర్థం ఏంటంటే వివేచన శక్తి కలిగినటువంటి జ్ఞానేంద్రియం. చూసే విషయంలో ఏమి చూడాలా అన్నటువంటిది, వినే విషయంలో ఏం వినాలా అనేటువంటిది, అర్థమైందా? మాట్లాడే విషయంలో ఏం మాట్లాడాలా అనే ఈ జ్ఞానేంద్రియాలన్నీ మనం మాట్లాడుతున్నాం కదా. ఆధ్యాత్మిక జ్ఞానేంద్రియాలన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంటాయి అన్నమాట. అయ్యో నేను చూడకూడదు చూసేసాను, వినకూడదు వినేసాను, చెప్పకూడదు చెప్పేశాను అన్న ఫీలింగ్స్ ఉండవు అనమాట. ఇంకా వాడు వెంటనే తెలిసేసుకుంటాడు అనమాట. తెలుసుకొని అలాగ సరి చేసేసుకుంటూ వెంటనే సరి చేసేసుకుంటూ వాడు జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ రకమైనటువంటి అభ్యాసం నీకుందని అడుగుతున్నాను. ఎక్సర్సైజ్, స్పిరిచువల్ ఎక్సర్సైజ్, నీ జ్ఞానేంద్రియాలని బలపరుచుకునేటువంటి ఒక ఎక్సర్సైజ్ నువ్వు చేస్తున్నావా విశ్వాసిగా? ప్రతి క్షణం నువ్వు చేసే ప్రతి పని, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన, నువ్వు మాట్లాడే ప్రతి మాట, ఇది దేవునికి ఇష్టమైందా కాదా, నేను ఇది చేయగలగనా లేదా, ఇది చేయొచ్చా లేదా అన్నటువంటి ఆ గద్దింపు నీలోకి వస్తుండాలి ప్రతిసారి. ప్రతి క్షణం నీకు వచ్చేస్తుండాలి. అప్పుడు నువ్వు కరెక్ట్ ట్రాక్లో, నువ్వు దేవుని మార్గంలో ఉన్నట్టు లెక్క. ఆమెన్, ఉన్నట్టే లెక్క, నువ్వు ఎదుగుతున్నట్టు లెక్క.
అర్థమవుతుందా? ఇది ఫస్ట్ లక్షణం, అభ్యాసం. రెండోది, ఇక్కడ ఇంకొక మాట ఉపయోగించబడిన మాట ఏంటంటే, ఇంకో చక్కని మాట మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట, అనుభవ జ్ఞానం కూడా ఒకటి అవసరం అండి. మీరు ఇక్కడ రాయలేదు, నేను చెప్తున్నాను, రాసుకోండి. ఇప్పుడు 2వ పేతురు పత్రిక తీయండి ఒకసారి. 2వ పేతురు పత్రిక ఫస్ట్ చాప్టర్, 2 Peter ఫస్ట్ చాప్టర్, 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 2-3 కలిపి ఉన్నాయి చూడండి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానం. ఎవరి గూర్చిన అనుభవ జ్ఞానం? మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం అంటే ఏంటో చెప్పండి. సింపుల్ మాట అదే. దాన్నే కొంచెం మీరు విడదీస్తే అర్థమై, అనుభవించి తెలుసుకున్నది అన్న. ఎవడో చెప్పితే తెలుసుకున్నది కాదు. ఓహో అలాగనండి అని అంటాం కాదు. నాకు తెలుసండి, నేను ఈ పరిస్థితి గుండా వెళ్ళానండి, నేను కూడా ఈ పని చేశానండి, నేను తెలుసుకున్నానండి తప్పని. నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు అనమాట. అనుభవ జ్ఞానం అంటాడు దీన్ని. కనుక ఈ వయస్సు వచ్చిన వాళ్ళల్లో కనపడాల్సినటువంటి ఇంకొక మంచి లక్షణం ఏంటంటే ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అని అంటాం. ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే అనుభవ జ్ఞానం. ఇప్పుడు 1 యోహాను పత్రిక, యోహాను రాస్తే ఏమన్నాడు? 1వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు? జీవవాక్యము నుండి ఆది నుండి ఏమి ఉండేనో చెప్పండి, అది చదవండి. 1వ అధ్యాయం 1వ వచనం ఏమన్నది అక్కడ? జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఏమి ఉండెనో, ఏమి వింటిమో, ఏమి చూచితిమో, ఏమి నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ఇది అనుభవ జ్ఞానం. మా కన్నులు ఏం చూసాయో, మా చేతులు ఏం తాకాయో, మా చెవులు ఏం విన్నాయో, ఇది మీకు తెలియజేస్తున్నాం అన్నాడు. దీన్ని అనుభవ జ్ఞానం అంటారు దేవుని బిడ్డలారా. అంటే ఇప్పుడు మనం ఎలాంటి ఒక అనుభవ జ్ఞానం విశ్వాస జీవితంలో ఎదిగిన వాళ్ళలో కనపడాలి అంటే ప్రభువుని గురించిన అనుభవ జ్ఞానం నీకు ఉండాలి. ప్రభు గురించి నీకు ఎంత తెలుసు? ఆయనతో నీ సహవాసం ఎంత ఉంది? ఆయనతో నీకున్న సంబంధం ఏంటి? ఎంత సమయం గడుపుతున్నావు ప్రభుతో? ప్రార్థనలో నీ అనుభవం ఏంటి? వాక్య ధ్యానంలో నీ అనుభవం ఏంటి? సాక్ష్యంలో నీ అనుభవం ఏంటి? సాక్ష్యం చెప్పడంలో నీ అనుభవం ఏంటి? శ్రమ పడుటలో నీ అనుభవం ఏంటి? ప్రభు నిమిత్తమై శ్రమ పడుటలో అనుభవం కావాలా? సహవాసంలో నీ అనుభవం ఏంటి? నువ్వు ఒక నలుగురికి క్రొత్తగా విశ్వాసంలోకి వచ్చిన వాడికి నువ్వు సహాయపడాలంటే నువ్వు ఒక అనుభవకుంటూ వెళ్ళిన వ్యక్తివై ఉండాలా. సిస్టర్ మీరు ధైర్యంగా ఉండండి, బ్రదర్ మీరు ధైర్యంగా ఉండండి, మేము కూడా ఆ పరిస్థితి గుండానే వచ్చాం, మా తెలుసండి ఇలాగే ఉంటుంది అది. కానీ మనం ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడండి. మా అనుభవం అది. మేము కూడా ఈ పరిస్థితి గుండా వచ్చాం, మీరు పెరిగిపోవాల్సిన పని లేదు. మనం ఇది చెప్పగలగాలి. తోటి విశ్వాసిని నువ్వు ఆదరించేటువంటి అనుభవం నీకు ఇప్పుడు వస్తుందంటే నువ్వు ఒక అనుభవం గుండా వెళ్ళినప్పుడే. ఆమెనండి, నువ్వు ఆ అనుభవం గుండా వెళ్ళినప్పుడు వస్తుంది అనమాట. అన్ని రంగాల్లో, ఆధ్యాత్మిక రంగాల్లో నీకు ఒక అనుభవం ఉండాలి. ప్రార్థన చేయడం అంటే ఏంటి? ప్రార్థనలో నిద్రపోవటం అంటే ఏంటి? మోకరించి వాక్యం చదువుతున్నప్పుడు ఒక పావుగంట కాగానే విసుగెత్తిపోవడం ఏంటి? అసలు చదబుద్ధి కాకపోవడం ఏంటి? శ్రమ రాగానే కురింగిపోవడం ఏంటి? ఈ అనుభవాలన్నీ నీకు రావాలి. ఆ తదుపరి ఈ అనుభవాలను నువ్వు నేర్చుకుంటున్నావు అనమాట. బాబు ఇదంతా ప్రభు నా కోసం ఏర్పాటు చేసింది, నేను ఎదగాలని ఏర్పాటు చేసినటువంటి ఒక దశలు ఇవన్నీ. అలాంటి ఒక దశలు అని చెప్పి నువ్వు తెలుసుకోవాల్సినటువంటి వాడవాయి. ఎంత మంచి మాట అండి. కనుక ఎదగాలి. వయసు వచ్చినోడు ఏం చేస్తాడు? అనుభవ జ్ఞానం కలిగి ఉంటాడట. అనుభవ జ్ఞానం ఎదుగుతాడు. పౌలు గారు ఆయన ఎంత గొప్ప ధన్యుడంటే బ్రతికుండగానే పరలోకానికి వెళ్ళిపోయాడు. 3వ ఆకాశాన్ని ప్రభు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అట్లాంటి తిరిగి వస్తే మళ్ళీ భూమి మీదకి, ఇప్పుడు నేనే వెళ్ళొచ్చాను అనుకోండి, 3వ ఆకాశానికి వెళ్ళొచ్చాను అనుకోండి, అప్పుడు బయట మా ఇంటి బయట వెంటనే బోర్డు పెడతా, జెన్నీ క్రిస్టఫర్ హెవెన్ రిటర్న్ అని. ఒక 4 రోజులు అమెరికా పోయి వచ్చి వాడు అమెరికా రిటర్న్ అని పెట్టుకుంటాడు, దుబాయ్ రిటర్న్ అని పెట్టుకుంటాడు. ఏంటి మరి అప్పుడు పౌలు గారు ఏమనాలా? నేను పరలోకం పోయి వచ్చానండి బాబు, ఇంకా నాకు తెలుసుకోవాల్సిందేముంది?
పరలోకం చూసి వచ్చాను నేను. దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయాడు అక్కడికి. ఇక అంతకి మించిన అనుభవం ఏముంటుందంటే ఒక విశ్వాసికి చెప్పండి. నాకు అంత తెలుసు బాబు, పరలోకం అంటే ఏంటో నాకు తెలుసురా నాకు అని అనాల్సినోడు ఇక్కడ ఫిలిప్పీ పత్రికలు రాస్తా అంటాడు, ఆయనను ఆయన పునరుద్ధాన బలమెట్టిదో తెలుసుకోవాలని ఇంకా ప్రయాసపడతాను. దేవుని స్తోత్రం చెప్పడాలి. నాకు తెలిసింది కొద్దిగా అన్నాడు బాబు, ఇంకా ఎదగాల్సింది చాలా ఉంది. వా, అదనమాట వయసు వచ్చిన వాళ్ళకి కనపడాల్సిన లక్షణం అదనమాట. నువ్వు ఎంత విన్నా ఇంకా వినాల్సింది ఉంటుంది అనమాట. నువ్వు ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటుంది అనమాట. ఈ అనుభవం జ్ఞానంలోకి ఎదగాలని ప్రభు ఆశపడు. ఇప్పుడు 3వ లక్షణం చూపిస్తాను. ఎఫెసీ పత్రిక తీయండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. ఆగండి 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 ఆగండి. ఎవరి జ్ఞానంలో అన్నాడు? దేవుని కుమారుని గూర్చిన జ్ఞానంలో. తర్వాత ఇంకొక మాట అన్నాడు, సంపూర్ణ పురుషులు. అంటే అర్థం ఏంటి? పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ అని కదా, పర్ఫెక్ట్ పీపుల్ అనే మాట మనం మాట్లాడతాం. పరిపూర్ణత కలిగిన వారం. ఇప్పుడు ఎదుగుదలలో పరిపూర్ణత అనేది ఒకటి ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి పరిపూర్ణంగా ఎదిగాడు అంటం అనేది ఒకటి ఉంటుంది అనమాట. అర్థమైందా? ఈ పరిపూర్ణత అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మాట్లాడాడు. ఇప్పుడు ఏమన్నాడు? మనము సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగునట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ సంపూర్ణత? క్రీస్తుతో సమానమైన సంపూర్ణత అన్నాడు. అంటే ఇప్పుడు నా ఎదుగుదల ఎక్కడ దాకంటే, నా ఎదుగుదల తోటి వ్యక్తిని చూసుకొని ఆడికన్నా నేను బెటర్గా ఎదిగాను అంత దగ్గర కాదు. నేను ఆగాల్సింది ఎక్కడంటే క్రీస్తు వలె మార్పు చెందేంత వరకు ఎదుగుతూనే ఉండాలా. ఇప్పుడు క్రీస్తు వలె మార్పు చెందటం అనేది ఎప్పుడు అయిపోద్ది చెప్పండి? అబ్బా బలి చెప్పారు. ఎప్పుడవుతుంది? చచ్చేదాకా ఉంటుంది. ఆయన్ని కలిసిన రోజున మనం ఆయన వల్లే ఉంటాం అన్నమాట. అది సంగతి. అంటే ఇప్పుడు నేను ఎదుగుదల అనేది ఎప్పటి వరకు ఎదగాలి? ఇంకా చచ్చేదాకా అనే బదులు బ్రతికిన దాకా అని రాదండి. కాస్త ఊరికే చచ్చుడు ఎందుకు కానీ నేను బ్రతికేంత వరకు ఎదగాలి. దేవుడు నాకు ఈ ప్రాణం ఉంచినంత వరకు నేను ఎదగాల్సిందే. ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఎంతో ఉందన్నమాట, నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నమాట, చేయాల్సింది ఎంతో ఉందన్నమాట. బాబాయ్ అసలు ఏంటిది? ఇది ఒక అంతులేని ఆధ్యాత్మిక జీవితం అనేది అంతులేదు. ఎంతమంది దైవజనులు వచ్చి ఎన్ని చెప్పినా ఇంకా తెలియని చాలా ఉంటాయి. నేను కూడా చాలా నేర్చుకుంటున్నాను రోజు. అర్థమైందా? చచ్చేదాకా నేర్చుకుంటాను. నేను నేర్చుకోవడమే. మన అందరం అలాగే చచ్చేదాకా నేర్చుకోవడమే. ఎదుగుదల అనేది అక్కడ దాకా. క్రీస్తు వలె ఉండుటకు నేను ఎదుగుతున్నాను అనమాట. ఎదుగుతాను. అందుకని ఇందాక మన నిరీక్షణ ఏంటంటే ఆయన వల్ల ఇటు పరలోకం పోవడం కాదు. నేను క్రీస్తు పోలికలోనికి మార్చబడుట నా ఎదుగుదలకు సూచన అనమాట. అది నా యొక్క నిరీక్షణ అనే మాట మనము మాట్లాడుతూ వస్తున్నాం. దేవుని బిడ్డలారా, చాలా మంచి మాట ఇది. అందుకనే 15 వచ్చిన 4:15 ఏమన్నాడు ఇక్కడ? ఎఫెసీ 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయంలో క్రీస్తు వలె ఉండుటకు ఎందులోనట? అన్ని విషయంలో ఎదగాలంట. అన్ని విషయంలో అంటే ఇందాక ఒక లిస్ట్ ఇచ్చాను నేను మీకు. ఏంటి ఆ లిస్టు? ప్రభువులు ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, వాక్యంలు ఎదగాలి, సాక్ష్యంలు ఎదగాలి, శ్రమలు ఎదగాలి, సహవాసంలు ఎదగాలి. ఇవన్నీ చెప్తూ వచ్చాను నేను. చాలా విషయాలు చెప్పాను మీకు. వీటన్నిటిలో ఎదుగుదల కనపడాలి మనకి. అర్థమవుతుందా? ఇంకా ఫైనల్గా ఇంకొకటి చెప్తాను, చెప్పి ముగిస్తాను. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం. 1 Corinthians chapter 15 15వ అధ్యాయం లాస్ట్ వచనం 58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. చాలు. దేంట్లో ఆసక్తి? ఇప్పుడు నాకు ప్రశ్నకి జవాబు చెప్పండి. ప్రభువు కార్యాభివృద్ధి అంటే అర్థం ఏంటమ్మా?
అంకుల్ నన్నే చూస్తున్నారా? నిన్నే చూస్తున్నా. ప్రభువు కార్యాభివృద్ధి అంటే అర్థం ఏంటి చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ప్రభు కార్యాభివృద్ధి అంటే ఏంటి? ఆయన పనిలో ఇంకా ఎదగడం, ఆయన కార్యంలో మాత్రమే కాదు, ఆయన కార్యం యొక్క అభివృద్ధిలో ఎదగడం. ప్రభు యొక్క కార్యం యొక్క అభివృద్ధి అని అన్నాడు. దేవుని కార్యము అభివృద్ధి చెందినట్లుగా నా వంతుగా నేను ప్రయాసపడతాను అనమాట. అది సంగతి. దేవుని కార్యము అభివృద్ధి చెందినట్లుగా ఒక విశ్వాసిగా నా వంతుగా నేను ప్రయాసపడతానని చెప్పడం అన్నమాట. కనుక ఇప్పుడు పాయింట్ ఏంటంటే, 4వ పాయింట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఇన్ ది అబౌండింగ్ వర్క్ ఆఫ్ ద లార్డ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 3వ మాట ఏమన్నానంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతలోనికి ఎదుగుట. 3వ పాయింట్, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతలోనికి ఎదుగుట అంటే వయస్సు వచ్చిన వారు క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి ఎదగడానికి అన్ని విధాలుగా ప్రయత్నము చేస్తారు. 4వది, ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు వాళ్ళు బహుగా ప్రయాసపడతారు. స్థిరత్వం కలిగి ఉంటారు. ఏమాత్రము కూడా వాళ్ళు నిర్లక్ష్యత వహించరు, ఆసక్తిని కోల్పోరు అని చెప్పడం అన్నమాట. ఇంకా ఎప్పటికప్పుడు ఆసక్తి పెరుగుతూ వస్తూ ఉంటుంది అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. సరే, చెప్పాల్సినవి చెప్పేశాను నేను. విశ్వాసులు ఎన్ని గుంపులు అన్నాను? 2. ఒక గుంపు ఎవరు? శిష్యులు. ఇంకో గుంపు ఎవరు? వెరీ గుడ్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం అనుకున్న ఈ వయస్సు వచ్చిన వారికి ఉన్నటువంటి 4 లక్షణాల్లో మీలో ఏదన్నా ఒక లక్షణం ఉందా, లేకపోతే 2 ఉన్నాయా అనేది ఒక గ్రాఫ్ వేసుకోండి. 3 ఉన్నాయా? ఎందులో నేను బాగా ఎదుగుతున్నాను? వయసు వచ్చిన వాడు ఎదగాలిగా మరి. ఇప్పుడు పాయింట్ ఏంటనంటే, ఈ ఎదుగుదల విషయం మనం ఆలోచన చేసినప్పుడు ఎదిగేది ఏంటండి? చెట్టు. అబ్బా బాగా చెప్పారే. ఏ చెట్టు ఎదుగుతుంది? అన్ని చెట్లు. బాగా చెప్పారు. కరెక్ట్ చెప్పావు తల్లి. జీవం ఉన్న చెట్టు ఎదుగుతుంది. ఎ ట్రీ దట్ హ్యాస్ లైఫ్ విల్ గ్రో. ఏ చెట్టులో జీవం ఉంటుందో అదే ఎదుగుతుంది. జీవం లేని చెట్టులో ఎదుగుదల ఉండదు. ఎండిన చెట్లు ఎదుగుదల ఉండదు. నువ్వు ఎదగట్లేదు అంటే ఎండిపోయావు అనమాట సంగతి. అది జీవాన్ని కోల్పోయావు అనమాట సంగతి. అది అసలు జీవాన్నే కోల్పోతే ప్రమాదం. మరి పాస్టర్ గారు ఈ మీటింగ్లకి ఏం పేరు పెట్టారో కానీ ఉజ్జీవ సభలు అన్నారా? అనలేరుగా. ఉజ్జీవ సభలు అంటే ఏంటో తెలుసా? జనరల్గా విశ్వాసులకి పెడతారు అవి. ఏటమ్మా, ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికన్నా హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, గబుక్కని హాస్పిటల్ తీసుకెళ్ళాలనుకోండి, ఐసీయూలో పడేస్తారు. ఐసీయూలో పడేస్తే మీరు ఐసీయూ బయట అటు ఇటు తారటలాడుతుంటారు. ఏమవుతుందో లోపడి తెలియక. కాసేపటికి ఒక పావుగంటకి డాక్టర్ గారు నెమ్మది బయటకు వస్తాడు. మీరు కంగారుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మా నాన్నగారికి ఎలాగుందండి అని అడుగుతారు. వీఆర్ ట్రైంగ్ టు రివైవ్ అంటాడు ఆయన. వీఆర్ ట్రైంగ్ టు రివైవ్ అంటే అర్థం ఏంటంటే, ఆయన మళ్ళీ ప్రాణం పోయటానికి ట్రై చేస్తాను, లేపడానికి ట్రై చేస్తాను అంటే రివైవ్ అని అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ఆ వ్యక్తిలో కొంత జీవం ఉంది, ఇప్పుడు పూర్తిగా బతికించడానికి ట్రై చేస్తున్నాం అని చెప్తున్నాడు అనమాట. ఒకళ్ళు చచ్చిపోయారు అనుకోండి, అప్పుడు ఏమంటాడు? బయటకు వచ్చి కళ్ళద్దాలు తీసి తుడుచుకుంటూ సారీ అండి అని అంటాడు అనమాట. ట్రైంగ్ టు రివైవ్ అనరు. అప్పుడు ఈ రివైవ్ అనే మాట ఎప్పుడు వస్తుందంటే, కొంత జీవం ఉంటే, ఆ మనిషిలో కొంత జీవం ఉంటే దాన్ని ఉజ్జీవింపజేయచ్చు. మనం ఏదన్నా చేసి పంపు కొట్టో, ఓ భోజనం పెట్టో, లేకపోతే ఒక డ్రిప్ పెట్టో, ఏదో పెట్టి మొత్తానికి ఆ వ్యక్తిలో ఆ జీవాన్ని కలిగించడానికి, మళ్ళీ ఉద్బోధింపజేయడానికి, పెంపొందింపజేయడానికి ట్రై చేస్తాం. అసలు జీవమే లేకపోతే అవుట్. కానీ కొన్ని సంఘాలకి నేను వెళ్ళినప్పుడు ఉజ్జీవ సభలు కాదు అవి, పునరుత్థాన సభలు అని పెట్టాలి.
అంటే అటు ఏమైపోయారు వాళ్ళందరూ? చచ్చారు. ముందు వాళ్ళని లేపాలి. లేపడానికి పునరుద్ధాన సభలు పెట్టాలి. రిజరెక్టెడ్ మీటింగ్స్ అనాలన్నమాట. రిజరెక్షన్ మీటింగ్ అనాలి. అది రివైవల్ మీటింగ్ అనరు అప్పుడు. అర్థమైందా? కనుక ఎదుగుదల ఎవరికనంటే జీవం ఉన్నోడికి ఎదుగుదల. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. అదేమిటనంటే, పాప ఒకసారి నువ్వు లేచి నిలబడమా. నీ పేరేంటి? మౌనిక. నేను నిలబడి రైట్. నేను అడగకూడదు, ఓ ప్రశ్న అడుగుతాను. నీ వయసు ఎంత? 17. ఓకే, గుడ్. పాపకి మౌనికకి 17. ఇట్రా, 17 సంవత్సరాల వయసు. పాప నువ్వు రమ్మా. చిన్న పాప నువ్వు రా. ఎలారా? నిద్రపోయాడు. ఎలారా? మొత్తానికి లేపాను అనుకుంటున్నాను కదా. ఎలారా? నీ పేరేంటి? అక్షత. నక్షత్రనా? ఆహా, భలే పెట్టావు పేరు. మంచి సంతోషం. ఇప్పుడు మౌనిక 17 సంవత్సరాల వయసు. 17 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మౌనిక ఇదే హైట్లో ఉందనుకోండి, వాళ్ళ అమ్మగారు నా కన్నే నా బుజ్జి అంటదా? ఎందుకని? మౌనికకి 17 సంవత్సరాల వయసు వచ్చినా ఈ హైట్లోనే ఉందనుకుందాం. అంటే అప్పుడు అర్థం ఏంటి? ఎదిగిందా, ఎదగలేదా? అప్పుడు మీ మమ్మీ ఏం చేస్తారంటే కంపల్సరిగా డాక్టర్ దగ్గర తీసిపోతారు. నేను ఇది తింటుంది కానీ ఎదగట్లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్ సమ్వేర్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందండి. 17 సంవత్సరాల వయసు వచ్చింది కానీ ఈ బిడ్డ మాత్రం ఇదే హైట్. అప్పుడు దాన్ని ఏమంటారంటే మరుగుజ్జోళ్ళు అంటారు. మనం సర్కస్లో చూస్తాం అంటాడు. కూర్చోండి అమ్మ. అయితే అప్పుడు ఏం చేస్తాం, వాళ్ళు సర్కస్లో చూస్తాం అలాంటి మరుగుజ్జోళ్ళు. వాళ్ళు ఏంటంటే 40 సంవత్సరాల వయసు ఉంటుంది కానీ వాడు ఇదే హైట్లో ఉంటాడు. ఆడు ఇంకా జోకులు వేసుకుంటే అందరు నవ్వించుకుంటూ తిరుగుతాడు అన్నమాట. ఆయన చూసి అందరూ హ్యాపీగా నవ్వుకుంటారు, ఎగతాళి చేస్తారు. నువ్వు ఎదగకపోతే అలాగే ఉంటుంది, నువ్వు ఎగతాళి అయిపోతావు, ఆధ్యాత్మిక మరుగుజ్జితనంలోకి వెళ్ళిపోతావు అన్నమాట. అది సంగతి. అరే రక్షింపడి ఇన్ని సంవత్సరాలు ఏంది ఏంటి నువ్వు ఇంకా అంటే ఏంటన్నట్టు? నువ్వు మరుగుజ్జోడువే. ఏ విషయంలో నువ్వు ఎదిగావు? ఇంతకీ ఏ విషయంలో బాగా రాణిస్తున్నావు? ఎక్కడ శబాష్ అనిపించుకునేటట్టుగా నీ జీవితం ఉందని ప్రభువు అడుగుతున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా, అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎదగట్లేదు అంటే నువ్వు కురూపి వైపోయావు అనమాట. అన్ని అవయవాలు దానికి తగినట్టుగా అది రూపం దాల్చట్లేదు అనమాట. అన్ని రంగాల్లో తగిన రూపాన్ని నువ్వు దాల్చలేకపోతున్నావు. యు ఆర్ ఎ డిఫార్మ్డ్ పర్సన్ అంటాం. అర్థమైందా దేవుని బిడ్డలారా? కనుక రెండవ పేతురు 3:18 ఏముంది? 2 పేతురు 3:18 ఏముంది? మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయన కృపలో జ్ఞానములో అభివృద్ధి పొందాలి. అలాగే ఎఫెసీ పత్రిక ఇందాక చూసాం మనం 4:15 ఏమనుంది? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాలి. కనుక విశ్వాసులమైనటువంటి మనకి ఇది ఒక గొప్ప హెచ్చరిక. ఈ ఉదయకాలం నేను శిష్యుడిగా అక్కడే ఉండిపోయానా? నేనేమన్నా ఎదిగానా? వయసుకు తగిన ఎదుగుదల కనపడాలి. ఇంగ్లీష్లో చక్కని స్టేట్మెంట్ ఒకటి ఉంది. అదేంటంటే యు ఆర్ ఏజింగ్ బట్ ఆర్ యు గ్రోయింగ్ అని అంటారు. యు ఆర్ ఏజింగ్ బట్ ఆర్ యు గ్రోయింగ్ అంటే అర్థం ఏంటంటే నీకు వయసు వస్తుంది కానీ నువ్వు ఎదుగుతున్నావా అని అర్థం. మరి అట్లాగా ఆధ్యాత్మికంగా ఎదిగేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother, Jenny.